గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్ని ఫిలిమ్స్ చేశారు కదా, ఎన్ని సీరియల్స్ చేశారు. మంచి అర్నింగ్ ఉన్న భరణి గారికి ఎందుకు ఏ రోజు అమౌంట్ని వెనక వేసుకోలేదు? దట్టు ఆ టైంలో పార్టీస్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, ఫ్రెండ్స్. అంటే అలా ఉన్న భరణి గారు సడన్గా లైఫ్లో చేంజ్ ఏంటి? ఎప్పటి నుండి దాచుకోవడం స్టార్ట్ అయింది ఆ ఒక్కసారి? దేర్ ఆర్ నో గుడ్ ఫ్రెండ్స్, నో బ్యాడ్ ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ బ్యాడ్, ఫ్రెండ్స్ గుడ్ అని మనం చెప్పలేం. ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఫ్రెండ్ అని పేరు పెట్టామంటే రెండు ఉండవు, గుడ్ బ్యాడ్ ఉండదు. ఫ్రెండే. ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఉండదు, గుడ్డే ఉంటుంది. మన ఎదుగుదలకు కానీ, మన సక్సెస్కి కానీ, మన డౌన్ఫాల్కి కానీ, మన హ్యాపీనెస్కి కానీ, మన పీస్ ఆఫ్ మైండ్కి కానీ, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనమే కారణం అండి. ఎవ్వరు కారణం కాదు దానికి. మనం చేసుకున్న స్వయంకృత అపరాధం, మనం చేసుకున్న పొరపాట్లు, తప్పు అని తెలుసు కూడా చేసిన తప్పులు, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. అంటే నిజంగానే చాలామందికి ఆలోచన వస్తుంది, భరణి అంటే నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత డబ్బులు అంటే ఒక బ్యాకప్ ఉండాలంటే మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి, సెటిల్ అయ్యి ఉంటాడని చెప్పి అనుకుని ఉంటారు. కానీ నేను అది వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోయింది. అది ఎలా ఖర్చు అయింది ఇంక అడగండి. అది మేబీ మీరే అన్నారు కదా పార్టీస్ అని, అలా అని అది ఇంకంతే. దానికి ఒక లెక్క అది ఉండేది కాదు. అంటే ఇంత వచ్చింది ఇంత సేవ్ చేసుకోవాలని చెప్పి ఆలోచన ఉండేది కాదు. నాట్ ఓన్లీ పార్టీస్ ఒక్క దగ్గరే కాదు, అది ఫ్రెండ్స్ అడిగారని, వాళ్ళు అడిగారని, వాట్ ఎవర్ మేబీ అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న ప్రాసెస్లో ప్లస్ ఏంటంటే నేను టీవీలో బిజీగా ఉండి ఒక పక్క అడపదడప ఎప్పుడో 3 months 4 months ఒకసారి సినిమాలు కూడా చేస్తూ, మూవీస్ కూడా చేస్తూ, ఒక సర్టెన్ ఇన్కమ్ ఉన్నప్పుడు వెళ్ళి ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి మా టీవీలో ఒక తాలికట్ శుభవేళ సీరియల్ ప్రొడక్షన్ చేశాం. అంటే అది యాక్చువల్లీ ప్రొడక్షన్ చేయడం అనేది ఒక ఆర్ట్ అండి. అది నాలాంటి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనోడు, డబ్బును ప్రేమించనోడు, డబ్బు అంటే విలువ లేనోడు అసలు ఏ బిజినెస్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే ఏదన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించి ఫోకస్డ్గా ఉంటేనే అది మన దగ్గర ఉంటుందండి, లేదంటే అది ఉండదు. అది డబ్బైనా ఏదైనా సరే. సో నేను వెళ్తున్న దాంట్లో ఆ టైంలో చేయకూడదు. ఆ ప్రొడక్షన్ హౌస్ చేయడం వలన అందరూ చాలా కోఆపరేట్ చేశారు, అందరూ హెల్ప్ చేశారు, అందరూ బాగా నన్ను సపోర్ట్ చేశారు. ప్లస్ నాకు ఆ ప్రొడక్షన్ చేయడం రాక నేను డబ్బులు పోగొట్టుకున్నాను. నేను లాస్ట్ షెడ్యూల్ అయితే పాపం కొంతమంది ఆర్టిస్టులకి నేను పేమెంట్స్ కూడా ఇవ్వలేకపోయాను అప్పుడున్న నేనున్న పరిస్థితుల్లో. ఏవైతే ఇంట్రెస్ట్లకి తెచ్చిన అమౌంట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ చేయగలిగాను తప్ప లాస్ట్ షెడ్యూల్ నేను కొంతమందికి పాపం నేను ఇవ్వలేకపోయాను. బట్ వాళ్ళు కూడా తెలిసిన తర్వాత ఆర్టిస్టులే కాబట్టి కొంతమంది బాధపడి ఉండొచ్చు, కొంతమంది మాత్రం సరే డబ్బులు బాగా పోయాయి కదా అని చెప్పి కొంతమంది, అంటే లాస్ట్ షెడ్యూల్ వరకు అయితే మొత్తం క్లియర్ చేస్తాను, అందరికి ఎవరికి ఇది లేదు. కొంతమందికి నేను ఇవ్వలేకపోయాను, వాళ్ళు కూడా అడగలేదు. బట్ డెఫినెట్లీ వాళ్ళకి ఏదో రోజు నేను పిలిచి మరి నేను అంటే చిన్న పెద్ద అమౌంట్లు ఏం కాదులేండి. ఆ లాస్ట్ షెడ్యూల్ అంటే ఏముంటాయండి, మేము 3-4 days వర్కింగ్ డేస్ పేమెంట్స్ ఉంటాయి. అలా అవి ఒక 3-4 అంతే. ఇది ఏ ఇయర్ లో సార్ జరిగింది? ఇది 2015 అండి. 2015 నుంచి 2016 అన్నిలో టాప్ మంది తగిలిందండి. అంటే తెలుసు చాలా పెద్ద అమౌంట్ పోయిందని తెలుసు. బట్ ఆ 2011-2012లోనే నాకు ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం ఉన్నారు నా లైఫ్లో. ఆరెంజ్ ఫిలిం నుంచి నాగబాబు సార్. ఆయన పాపం డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. నేను ఇక్కడ సీరియల్ అయిపోయిందని తెలుసు. మార్నింగ్ 6:30 కాల్ వచ్చింది నాకు. ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నానంటే పలానా చోటకి రా అని చెప్పి అన్నారు. వెళ్ళాను. నేను ఇద్దరం కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోవని, కొన్ని జరగాలి లైఫ్లో, కొన్ని జరగాలి. జరిగితేనే కొన్నిటి విలువ తెలుస్తుంది. అలా వెళ్ళిపోయింది అనుకో, దేని విలువ తెలియదు. కొన్ని జరగడం మన మంచికే. నువ్వు నిజంగా చాలా లక్. ఎందుకంటే నువ్వు తట్టుకోగలిగే ఫిగర్తోనే బయటకు వచ్చేసావు.
ఇది ప్రొలాంగ్ అయ్యి ఉంటే ఇంకొంచెం పెద్ద ఫిగర్ పోయేది. కాబట్టి ఫీల్ దట్ యువర్ లక్కీ. ఇంకో లక్ ఏంటంటే నీకు టీవీలో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుంది. నీకు ఎవ్రీ మంత్ ఏదో ఒక సీరియల్ నుంచి కాల్ వస్తుంది, క్యారెక్టర్స్ చేస్తూనే ఉంటావు. నువ్వు వర్క్ చేద్దాం అంటే నువ్వు డెఫినెట్గా నీకు వర్క్ ఉంటుంది. చేయబరని 6 monthsలో బయటకు వచ్చేస్తావు అని చెప్పి అది ర్యాండమ్గా అన్నారు. 6 monthsలో బయటకు వచ్చేస్తావు చేయను ఆయన చెప్పి ఇద్దరం డిస్బర్స్ అయ్యాం. నేను ఇంటికి వెళ్తున్నాను, అన్నపూర్ణ నుంచి కాల్ వచ్చింది. దట్స్ ఫర్ పున్నాగా. మెయిన్ లీడ్ జ్యోతిరెడ్డి గారు నేను కాంబినేషన్. ఆ నెక్స్ట్ మంత్ ఇమీడియట్ గా మళ్ళీ అన్నపూర్ణలోనే ప్రేమ్ నగర్ వాణిశ్రీ గారు అన్నట్టు వాణిశ్రీ గారితో వర్క్ చేశానండి. ఇది చెప్పడం మర్చిపోయాను. అంటే చూడండి, అది నాకు నిజంగానే ఎంత ఆవిడ ఎలాంటి హీరోలతో చేశారు. ఆవిడ లెజెండరీ యాక్ట్రెస్ కదా. ఆవిడ మదరు, నేను సన్. ప్రేమ్ నగర్ లో టప్ 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 అని పడ్డాయండి. అంటే 3-4 days లో 4 serials కంప్లీట్ అయ్యాను నేను. 7 months ఎలా వర్క్ చేశానంటే ఈవెన్ ఒక రోజులో అయితే మార్నింగ్ 4 call sheets కూడా చేసేవాళ్ళు. 3 call sheets చేశాను. 4 call sheets 3 call sheets చేశాను. లేదు 4 hours చేసినట్టు చేశాను. నైట్ డిన్నర్ చేసి మళ్ళీ నైట్ అంతా తెల్లారులు డబ్బింగ్ చెప్పి మళ్ళీ మార్నింగ్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఇమీడియట్ గా లొకేషన్కి వచ్చాను. అసలు ఆ పీరియడ్ మాత్రం ఎలా వర్క్ చేశాను నాకు తెలియదు. ఐ కుడ్ కమ్అట్ అంటే నెమ్మదిగా ఒక 3-4 months లో కొన్ని మేజర్వి క్లియర్ చేయగలిగా. సార్ ఎక్కువగా మీతో నాగబాబు సార్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ మీతో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఎక్కువ మీతో ఉంటూ ఉంటారా? నాగబాబు గారు నాతో ఉండడం కాదండి, నేను నాగబాబు గారితో ఉంటాను. నేను కరెక్ట్ చేసుకోండి. నాగబాబు గారితో నేను కాదు, నాలో ఒక 3-4 ఉంటాం. ఆయనతో ఎప్పుడు ఉంటాం. ఈజ్ లైక్ ఒక అద్భుతమైన పాజిటివ్ వైబ్ ఉన్న క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. చాలా మందికి నాగబాబు గారు మెగా బ్రదర్ గానే తెలుసు. బట్ ఆయనతోటి ఎవరైనా ట్రావెల్ చేస్తే ఆయన నా మనిషి అనుభవం చేసుకుంటారు. మా నాగబాబు గారు నాగబాబు గారిని ఎవరైనా అంటే పగిలిపోద్ది ఒక్కొక్కటిగా అన్న దీంట్లో ఉంటారు, అన్న మైండ్ సెట్తో ఉంటారు. ఏమో నేనైతే ఆ మైండ్ సెట్తో ఉంటాను. నాగబాబు గారిని ఎవరేమన్నా సరే నాకు ముందు నశాలానికి ఎక్కేస్తుంది నాకు. బికాజ్ చాలా మంది ఏమి ఇస్తారండి, మహా అయితే అన్నదానం చేస్తారు, లేదంటే వస్త్రదానం చేస్తారు, లేదంటే డబ్బులు సాయం చేస్తారు. హెల్త్ దానం చేసే వాళ్ళు ఎవరైనా చూసారా మీరు? ఫ్రెండ్స్లో ఎలా ఉంటారు? ఈవినింగ్ 5:30కి మరి అక్కడికి వస్తే పదా అని చెప్పి అంటారు కదా, అవి ఉండు. మార్నింగ్ 6కి కాల్ వస్తుంది, ఏ టైం జిమ్కి వస్తున్నాం అని చెప్పి. మేము ఎవ్వరం కూడా పాకెట్ నుంచి ₹1 కూడా తీయనివ్వరు జిమ్కి కట్టడానికి. ఇయర్లీకి సరిపడే ఫీజు అపోలోలో ఆయనే కట్టేస్తారు, మా జిమ్ ఫీజు అంతా. నాకు ఒక్కడికే కాదు, ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ అందరికీ. మమ్మల్ని మేము ఎంతో కూడా సంపాదించుకుంటున్నాం కదా, మేము కట్టగలం కదా, మా జిమ్ ఫీజు మేము కట్టగలం కదా. ఆయనది ఒక సరదా. ఆయన వలన మాకు హెల్ప్ అవ్వాలి, ఆయన వలన మేము హెల్తీగా ఉండాలి, ఆయన వలన మేము ఫిట్గా ఉండాలి. మేము ఫిట్గా ఉంటే 4 క్యారెక్టర్లు వస్తాయి మాకు, మేము మంచి పేరు తెచ్చుకుంటాం, మేము పని చేయగలం. ఈ కాన్సెప్ట్ ఉంటారు. అంటే ఇంకోటి ఏంటి, హెల్దీ బాడీకి ఎప్పుడు హెల్దీ మైండ్ ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచన. యాక్చువల్లీ ఇట్స్ ట్రూ. సో వాట్ హీ సేస్ ఆల్వేస్, వెన్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఇది కాన్సెప్ట్. చేంజ్ యువర్ హ్యాబిట్స్, దోస్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ లైఫ్. ఇది ఎవరు చెప్తారండి? మన అమ్మా నాన్న చెప్తారు మనకి. అమ్మా నాన్న పాడైపోమని ఎవరికి చెప్పరు కదండి. కానీ మన అమ్మా నాన్న చెప్పే కూడా మనకు నచ్చవు. ఈయనలో గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి విషయం మనకు నచ్చేటట్టు చెప్తారు. మన మదర్ ఫాదర్ కూడా అంత పేషెంట్గా చెప్తారో చెప్పరో తెలియదు, అంత పేషెంట్గా చెప్తారు. ఆయన చదవని బుక్స్ ఉండవు, ఆయన గెయిన్ చేయాలని నాలెడ్జ్ ఉండదు. ఎన్ని బుక్స్ చదువుతారు. ఈవెన్ వాళ్ళ తమ్ముడు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బుక్స్ చదువుతారు. ఆయన చాలా సందర్భాలు చెప్పారు, మా అన్న నాకు ఈ బుక్స్ ఇచ్చారు చదవమని చెప్పి. ఈయన దగ్గర బుక్స్ కలెక్షన్, మంచి బుక్ అని చదివి నాకు ఒక బుక్ ఇచ్చారండి. నాకు చాలా బుక్స్ ఇచ్చారు ఆయన గిఫ్ట్స్ కింద. అటామిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ ఇచ్చారు. మంచి బుక్, అది మీరు వినే ఉంటారు, అటామిక్ హ్యాబిట్స్ అని బుక్. దాని తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయినప్పుడు కన్నా నా హ్యాబిట్స్ అన్ని మారాయి. ఐ స్టార్ట్ డ్రింకింగ్, ఐ స్టార్ట్ స్మోకింగ్, ఈ పార్టీయింగ్ అన్నది తగ్గిపోయాను. నేను ఫ్రెండ్స్ని కలుస్తాను, వెళ్తాను. కానీ అప్పుడు లైఫ్ ఎలా ఉంది, ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది? నాగబాబు సార్ పరిచయం అయ్యాక
అండ్ ఈ ఆరోగ్యాన్ని దానం చేసిన తర్వాత, ఈ బుక్స్ ఇచ్చిన తర్వాత మీ కెరియర్ ఎలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికి? మన మీద మనకి కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందండి, మన మీద మనకు నమ్మకం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి, ప్రాబ్లంలా చూడడం మానేస్తాం మనం. యాక్చువల్లీ ప్రాబ్లం అని మాట్లాడుకుంటేనే అది ప్రాబ్లం. అసలు ప్రాబ్లం గురించి ఆలోచించకపోతే అది ప్రాబ్లం కాదు. అది యాక్చువల్లీ దాని ఇంపాక్ట్ 20% ఉంటే మనం 100% ఆలోచిస్తాం మనం. యాక్చువల్లీ అది మహా అయితే 20% చేయగలుగుతాము. బట్ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, కానీ దాన్ని మనం ఎక్కువ ఆలోచించేస్తాం. ఎప్పుడైతే మీరు ఈ ఫిట్నెస్ జోన్లోకి వచ్చారో, మీరు హెల్త్ దీంట్లోకి వచ్చారో, మీ బాడీయే కాదండి, మీ మైండ్ కూడా హెల్తీగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. మీ బాడీ ప్రతి ఛాలెంజ్ని స్వీకరిస్తుంది. ఎన్ని కమ్ విల్ ఫైట్. మళ్ళీ మనం ఏదైనా ఒక్క వెనకడింది, రే ఎరా నువ్వు ఆరోగ్యంగానే ఉన్నా కదా, దా తీసుకో వెళ్ళు, ఏం పర్లేదు అని మనకి ఎక్కడ బాడీ మైండ్ కనెక్షన్, బాడీ మజిల్ కనెక్షన్, మైండ్ మజిల్ కనెక్షన్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే, మీరు భోజనం చేస్తారు, భోజనం మానరు కదా, బ్రష్ చేస్తారు, బ్రష్ చేయడం మానరు కదా, అలాగే జిమ్కి వెళ్ళడం కూడా అలవాటు అయిపోతుంది. అది ఎలా బ్రష్ చేస్తామో, ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తామో మన రొటీన్లో ఒక పార్ట్ అయిపోతుంది. ఏది ఫిట్గా ఉండడం కానీ, మన హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం కానీ, మన సరౌండింగ్స్, మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి కానీ హెల్త్ గురించి మనం చెప్పడం కానీ, ఇది తెలియకుండా ఒక సెటప్లోకి వెళ్ళిపోతాం మనం. సార్ ఇది అంతా ఓకే, ఈ రిలేషన్, ఈ చేంజింగ్ అంతా ఒకటి. అంటే ప్రతి పిల్లలకి పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరు కొట్టినా, తిట్టినా, గొడవ పడినా, అలిగినా అమ్మ నాన్నని. అలాంటి అమ్మకి అంటే ఫోన్ ఏ టైంలో ఉన్నా లేకపోయినా భరణి గారి దగ్గర ఎక్కడ ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఏ టైం అయినా ఆఫ్టర్నూన్ మాత్రం ఖచ్చితంగా అమ్మకి కాల్ చేసి తిన్నారా అని అడుగుతారంట. ఏంటి అది? ఫాదర్ చనిపోయినప్పుడు ఇంకెవరు సెటిల్ అవ్వలేదు లైఫ్లో. ఆయన సిస్టర్కి ఒక్కరికే మ్యారేజ్ చేశారు. అప్పటికి ఇంకా మేము అంటే ఇది ప్రపంచం అని చెప్పి తెలియదు ఇంకా. లక్కీగా మా అన్న జాబ్లోకి వెళ్ళాడు. సో ఒక ఏ బాధ్యతలు లేకుండా మేము ఇలాగే ఉండాలని చెప్పి రుద్దకుండా, వాళ్ళు ఐ కాంట్ సే దే ఆర్ వెరీ రిచ్, వాళ్ళకున్న దాంట్లో మాకు ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్న వాళ్ళు. సడన్గా ఫాదర్ చనిపోయేటప్పటికి అన్నకి జాబ్ పరంగా వేరే చోట ఉన్నాడు, చెల్లికి మ్యారేజ్ అయిపోయింది కాబట్టి తన ఫ్యామిలీ బావగారాలతోటి, అమ్మ నేనే కదా, ఇంకప్పుడు అమ్మ నాతోనే ఉండాలి. అంటే డాడీ చనిపోయిన దగ్గర నుంచి 94 అంటే 31 ఇయర్స్ నాతోనే ఉందమ్మా. తను ఇప్పుడు అంటే ఏదో తనకున్న దాంట్లో, ఫాదర్ ఏదో సంపాదించిన దాంట్లో, అందరినీ వాళ్ళ 4 తమ్ముళ్ళు చూసుకున్న దాంట్లో ఏ రోజు కూడా నాకు ఇది లేదు అని ఎప్పుడు అనిపించలేదు. అంటే ఏ రోజు కూడా నా ఆకలితో పడుకోనివ్వలేదు ఆవిడ. అండ్ అంటే అది నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి అది రాంగ్ డెసిషన్ రైట్ డెసిషన్ నేను చెప్పలేను, కానీ ఒక పిల్లర్లా నిలబడిపోయింది. ఆవిడ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్గా నేను చెప్పలేను. బట్ నా విషయం వచ్చేటప్పుడు, పర్టికులర్ నా విషయం వచ్చేటప్పటికి ఆవిడ మెంటల్లీ స్ట్రాంగ్గానే బిహేవ్ చేసేది నా దగ్గర. నేనున్నాను నీకు అన్నట్టు బిహేవ్ చేసేది. ఇది కావాలి, ఇది అవసరమైంది అని చెప్పండి ఏదో రకంగా తెచ్చేసేది. అది ఎలా తెచ్చేదో తెలిసేది కాదు, మేబీ తర్వాత తెలిసేది. తను గోల్డ్ ఏదైనా పెట్టేసి తెచ్చేదో, తను ఎవరి దగ్గర హ్యాండ్ లోన్ కింద తీసుకొని తెచ్చేదో తెలిసేది కాదు. కానీ బట్ ఇది లేదు అన్నమాట నోట్లోంచి ఎప్పుడు రాలేదు. అంటే నా జన్మనిచ్చిన తల్లే అలా ఉంటుందని నేను అనుకున్న. తల్లులు అందరూ అలాగే, అందరు అమ్మలు అలాగే ఉంటారు అనుకుంటా నేను. మేబీ ఆవిడ వలన నేను ఐ రెస్పెక్ట్. అందుకే నా లేడీస్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. దట్ ఇస్ ద రీజన్. మేబీ మై మదర్. సారీ, నాకు షీఈస్ అ గ్రేట్ ఉమెన్. చాలా మంచి అమ్మ. అదేంటి అమ్మలందరూ మంచి వాళ్ళండి, నాకు ఇంకా ఎక్కువ మంచి అమ్మ దొరికింది నాకు. ఒక చిన్న భరణి సార్ని చూసాం ఇప్పుడు.
సారీ మంజుష గారు, కొంచెం నేను Sir, అది sorry. కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, కంట్రోల్ అవ్వలేదు. కానీ సెట్ లో ఉన్న వాళ్ళందరికీ కరెంట్ వాటర్ వచ్చింది. మీ కళ్ళ నీళ్ళు వచ్చి ఇంకా అది ఇంకా నాకు ఆపుకోలేకపోయింది. వచ్చింది. అమ్మ కదా. అమ్మ. సో వాళ్ళ తర్వాతే ఏ ప్రపంచం అయినా. అంతే అంతే. It's true. సూపర్ సార్. సార్ ఏదో ఇందాక స్టార్టింగ్ లో చెప్పారు మమ్మీ ఏదో అన్నారు అని. ఏం సార్? ఏదండి? మీరు ఒక రియాలిటీ షోకి అడుగు వేయబోతున్నారు. నేను ఒక షోకి వెళ్తున్నానమ్మా అని చెప్పంటే క్యాజువల్ గా తీసుకుంది. అవునా, ఓకే అని చెప్పిన తర్వాత ఏ షోకి వెళ్తున్నానో చెప్పాను నేను. అని చెప్పంటే సరే ఓకేనన్నా అని చెప్పాను. ఎప్పుడు వెళ్తున్నావు అని చెప్పంటే ఇలాగా వెళ్తే మోస్ట్లీ 5th or 6th వెళ్ళొచ్చమ్మా అని చెప్పాను. ఎందుకు నాన్న 5, 6 నాగార్జున గారికి చెప్పొచ్చు కదా, నీ బర్త్డే అయిన తర్వాత 9 దాటిన తర్వాత వెళ్ళు అని చెప్పాను. సార్ అప్పుడు ఏమనుకున్నారు మీరు? నవ్వుకున్నా అండి. పాపం ఆవిడకి ఏంటంటే నా బర్త్డే 9th కదా పాపం. అయిన తర్వాత ఆవిడ ఏదో పాపం ఏం లేదు పాపం ఆ రోజు ఏదో పాపం నాతో పాటు నేను కూడా ఐ స్పెండ్ టైం విత్ హర్ ఎక్కువ. సో ఉంటానేమో అని చెప్పి చిన్న ఆశ. ఆవిడకున్న ప్రేమ అలా పలికించింది. వెళ్ళి నాగార్జున గారితో చెప్పంటుంది. సార్ మమ్మీ చూస్తుంటారా బిగ్ బాస్? బిగ్ బాస్ చూస్తుంది, అప్పుడప్పుడు ఎపిసోడ్స్ చూస్తుంది. పాపం ఇప్పుడు డెఫినెట్ గా కూర్చొని చూస్తుంది. ఇప్పుడు నేను చేసిన ప్రతి సీరియల్ వాచ్ చేస్తుందండి. అంటే సీరియల్స్ కూడా మంచి మంచి సీరియల్స్ చూస్తుంది. సో నేను యాక్ట్ చేసిన సీరియల్స్ అన్ని చూస్తుంది. తూర్పు పడవలో ఫాదర్ క్యారెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. క్యారెక్టర్ పేరు అంకయ్య దొర. యాక్చువల్లీ దాసరి గారు రాసుకున్న క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ లో నేను చేశాను. డాటర్ కి ఫాదర్ కి ఉన్న రిలేషన్ భలే ఉంటది. ఒకరోజు ఎపిసోడ్ అయిపోయి నేను ఇంటికి వచ్చాను. నేను 2-3 ఇంట్రెస్ట్లో కూడా చెప్పినట్టున్నా. షూటింగ్ ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చాను. 7:30కి ఎంతకు వచ్చేది అది. నేను వచ్చేటప్పుడు 9 ఎంత అయింది. అలా కూర్చుని ఉంది. ఏమ్మా అంటే చాలా మంచి సీన్ అప్పుడే టెలికాస్ట్ అయింది. అద్భుతం రా, అంకయ్య దొర అక్కడ బర్నీ కదా, అంకయ్య దొర కదా అంకయ్య దొర తినేసాడు ఈరోజు. నాకు నెక్స్ట్ బర్త్ అంటూ ఉంటే అంకయ్య దొరక కూతురుగా పుట్టాలనుందిరా నాకు అని చెప్పాను. నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయి ఆ కాంప్లిమెంట్ వినండి. ఆ మదర్ నుంచి ఆ మాట వచ్చేటప్పటికి అద్దరిపోయింది. ఏమీ చేశాడు రా అంకయ్య దొర మాత్రం. అసలు బాండ్ రిలేషన్ బిట్వీన్ డాటర్ అండ్ ఫాదర్ అద్భుతంగా ఉంది. ఫాదర్ అంటే అలా ఉండాలి అని చెప్పాను. ఫ్యూ కాంప్లిమెంట్స్ అవి లైఫ్ లో మర్చిపోలేని కాంప్లిమెంట్స్. సీతామహాలక్ష్మి మా టీవీ స్టార్ మల అది సీతామహాలక్ష్మి నిజంగా ఎంత మంది ఫేవరెట్ సీరియల్ కదా సార్ ఆ టైంలో. సీరియల్ పీక్స్ లో ఉందని టెలికాస్ట్ అవుతుంది. వరుణ్ బాబుది ముకుంద ఓపెనింగ్ కి సార్ నాగబాబు గారు బిజీగా ఉంటే అన్నయ్య వస్తున్నారు వెళ్ళి రిసీవ్ చేసుకో అని చెప్పంటే నాకు లక్కీగా ఆయన్ని రిసీవ్ చేసుకునే అవకాశం దొరికింది. ఫస్ట్ టైం నేను మెగాస్టార్ గారిని చూడడం బయట. ఓ ముకుంద ఫిలిం రిలీజ్ టైం. ఓకే. సో సురేఖ మ్యామ్, అరవింద్ గారు, చిరంజీవి గారు వచ్చారు కార్లో. వెళ్ళి నమస్కారం పెట్టి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. నన్ను చూసి గోపాల్ అని చెప్పి అన్నారు. సీతామహాలక్ష్మిలో నా క్యారెక్టర్ పేరు గోపాల్. నువ్వు చాలా బాగా చేస్తావయ్యా, చాలా బాగా చేస్తాను, రోజు చూస్తాను సీరియల్ అని చెప్పి భుజం మీద చేశారు. అయిపోయిందండి. ఇంకా నేను ఒక్కటే అనుకున్నా, చాలరా బాబు ఇండస్ట్రీకి వచ్చి మనం ఏం సాధించామని ఎవరైనా అడిగితే మెగాస్టార్ భుజం మీద చెయ్యేసి నా సీరియల్ క్యారెక్టర్తో నన్ను పిలిచారు, రోజు నీ సీరియల్ చూస్తా అని చెప్పి అన్నారు. ఇది ఒకటి చాలరా నాకు, ఈ మైల్ స్టోన్ చాలు అని అనుకున్న మనసులో. అంతా హ్యాపీ అనిపించింది. ఈ రోజు కండి బయట ఎక్కడైనా నేను కనబడితే చిరంజీవి గారు నా పేరు బర్నీ అని తెలుసు, బట్ హీ కాల్స్ మీ గోపాల్ అని పేరుతో పిలుస్తారు. అది మామూలు మ్యాటర్ కాదు అసలు. ట్రూ సార్. అలానే సాయిధరం తేజ్ గారితో కానీ వరుణ్ తేజ్ గారితో కానీ. సాయిధరం తేజ్ నేను మేము ఇద్దరం ఒకటే జిమ్, అపోలో జిమ్. నాకు ఒక తమ్ముడు నిజంగా అంటే నాకు అన్నయ్య చెల్లి ఉన్నారు. ఒక తమ్ముడు ఉంటే ఎలా ఉంటుందో తేజ్ అలా ఉంటానండి. అసలు ఎంత అసలు ఏదో నన్ను ఎక్కువ తమ్ముడు ఒక అన్నయ్యని ఆట పెట్టిస్తే ఎలా ఉంటది, అంత సరదా ఉంటది. అసలు అంత ఎనర్జీ అంటే నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అంటాడు. నేను కూడా ఆయన ఆఫీసర్ అని పిలుస్తాను. ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ అసలు మనసు ఎంత మంచి, ఎంత కల్మషం ఉండదు. అంటే తనకి మనుషులు అంటే చాలా అభిమానం అండి, చాలా ప్రేమ. అసలు అంటే ఒక్కసారి కానీ తను క్లోజ్ అయ్యారా సాయిధరం తేజ్ మనం వదులుకోలేం. అంటే ఆయన ఎక్కడున్నా సరే మనకెళ్ళి పలకరించాలనిపిస్తుంది. ఈవెన్ దో స్టార్డమ్ వచ్చేసిన హీరో కదా, ప్లస్ ఇండస్ట్రీలో అందరికీ కూడా ఒక పేరు ఉందంటే చాలా మంచి హీరో, మా హీరో సాయిధరం తేజ్ అని అనుకునే హీరో నిజంగా బంగారం అండి. ఒక మాటలో చెప్పాలంటే గోల్డ్.
ఆయన మనసు నిజంగానే భగవంతుడు ఆయనకి మంచి హిట్స్ ఇచ్చి మంచి కెరీర్ ఇవ్వాలి. అంటే ఆల్రెడీ హీ బిల్ట్ ఎ వెరీ గుడ్ కెరీర్. రాబోయే సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను తేజ్వి. సార్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి? మాస్ జాతర ఒక ఎపిసోడ్ ఉంటుంది నవీన్ చంద్ర గారిది నాది. సో అఖండ 2 ఒక సెటప్ ఉంటుంది, అది వేరే యాక్షన్ సీక్వెన్స్. విశ్వంబర టోటల్ మా గెటప్స్ వేరు, మా సెటప్ వేరు, అది వేరే లోకల్లో ఉంటాం మేమంతా. సో అప్కమింగ్స్ మూవీ సంబరాలు ఏటుగట్టు ఎస్టీడీ సాయిధరం తేజ్ గారిది. దాంట్లో నాది లక్కీగా నేను అంటే ఈ బాలీవుడ్ స్టార్స్ తో గోపాల మిథున్ చక్రవర్తి గారు కాంబినేషన్ చేశాను త్రూ అవుట్ క్యారెక్టర్. మళ్ళీ తర్వాత ఇప్పుడు సంజయ్ దత్ గారు కాంబోలో చేస్తున్నాను నేను. ఆయన కాంబో ఉంటుంది, నా సీన్స్ నాకుంటే ఒక సీన్ అయితే ఓన్లీ ఆయన నేను ఇద్దరే ఉంటాం సీన్ లో. ఒక మంచి సీన్, మంచి క్యారెక్టర్. సూపర్. అండ్ సాయిధరం తేజ్ గారికి మీకు ఒక మంచి ఈ ఆఫీసర్ ఇది చెప్పారు కాబట్టి, తేజ్ గారికి ఫీమేల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ కదా. అంటే లైక్ ఏ అమ్మాయిలు చూసినా కూడా కొంచెం బ్లష్ అవుతూ ఉంటారు. సో ఆ పాయింట్ లో ఎప్పుడైనా నేర్పిస్తూ ఉంటారా? అంటే ఆ టాపిక్ ఎప్పుడు నడవదు, కానీ తను ఆయన నా మీద జోక్ క్లాస్ ఉంటారు, నేను ఆయన మీద జోక్ క్లాస్ ఉంటాను. కానీ ఇప్పుడు అమ్మాయిల టాపిక్స్ అయితే తీసుకురాలేదు. బట్ జిమ్ లో డెఫినెట్ గా అండి, అంటే మంచి అబ్బాయిని, అందులో మంచి బిల్ట్ ఉంటుంది, బాగుంటాడు. ఏ అమ్మాయి ఇష్టపడరండి, అందరూ ఇష్టపడతారు కదా డెఫినెట్ గా. బట్ ఆయన కూడా ఎవరన్నా మాట్లాడితే చాలా చక్కగా పలకరిస్తారు. జిమ్ లో కూడా ఎవరన్నా మాట్లాడినా సరే, ఎవరన్నా పాపం ఫొటోస్ అడిగినా ఇస్తారు, చాలా కూల్. ఆల్మోస్ట్ అందరూ కూడా అండి, ఈవెన్ చరణ్ గారు కూడా, రామ్ చరణ్ సో స్వీట్ ఆఫ్ హిమ్. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతోటి, రామ్ చరణ్ గారితో. అంటే ఆయన కూడా ఏంటంటే ఈ ఫిట్నెస్ జోన్ లో ఉన్న ఫిట్ గా ఉన్న వాళ్ళని కూడా ఆయన లైక్ చేస్తారు. మొన్న ఈ వాల్తర్ వీరయ్య సక్సెస్ ఫంక్షన్ లో వరంగల్ లో చేసినప్పుడు నేను అప్పటికి వినయ విధేయరామ్కి తర్వాత ఇప్పటికి బాగా లీన్ అయ్యాను నేను. సో చూసినంటే ఆయనే ఇదేం ఫిట్నెస్ బాబు అని చెప్పి మళ్ళీ ఆయన చిరంజీవి గారితో మాట్లాడుతాను, డాడీ ఎలా అయిపోయారు చూడండి డాడీ అని చెప్పి స్టేజ్ మీద చెప్తున్నారు ఆయన. ప్లస్ ఆయన వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి. ఆ లొకేషన్ వాల్తర్ వీరయ్య లొకేషన్ వచ్చినప్పుడు నేను ఎక్కడో పక్కన ఉన్నా, నన్ను చూసి ఆయన నా ఎదురుకి వచ్చారు, వచ్చి వెరీ డౌన్ టు ఎర్త్ అండి. స్టార్ అన్న ఫీల్ మనకెక్కడో భయం ఉన్నా సరే అది చెరిపేస్తారు ఆయన, అంతా డౌన్ టు ఎర్త్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొద్ది పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.